హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మనం పూజ సామాను ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిద్దామండి. నేనైతే ఇలాగే క్లీన్ చేసుకుంటాను. చూసారు కదా, మొత్తం బాగా నల్లగా వచ్చేసిన మనం దీపారాధన చేసుకున్న అదంతా మసిపెట్టేసినా కానీ ఇలాగా బాగా క్లీన్ అయిపోతాయండి. గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి, అంటే మనం చేతి వేళ్ళు పెట్టిన కాళ్ళ అంతే అలాగా గోరువెచ్చని నీళ్ళు తీసుకుని అందులో నిమ్మప్పు వేసుకోండి. నిమ్మప్పు తెలుసు కదండి, మనం చాలా వరకు పులిహోరలో కట్టేస్తారు. నిమ్మప్పు వేసేసుకుని అందులోనే ఒక నిమ్మకాయ మొత్తం పిండికిని అందులో వేసేసుకోండి. నిమ్మకాయ రసం కూడా వేసేసుకుని నిమ్మకాయ తొక్కలతో వేసేసుకోండి. ఆ గోరువెచ్చని దాంట్లోనే విమ్ జెల్ వేసుకోండి, అంటే సామానానికి నూనె జిడ్డు గట్ట ఉంటుంది కదండి, అలాగే జిడ్డు అంతా పోయేలాగా విమ్ వేసుకోండి. ఆ విమ్ కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. మొత్తం నీట్గా అన్నీ కలిసిలా కలిపేసుకోండి. మొత్తం అది నిమ్మప్పు వేసాం కదా, అంతా కరిగిపోద్ది కదండి వేడి నీళ్ళలో. ఈ లోపల అవి కరిగిపోయిన తర్వాత ఈ సామాను అంతా ఒకటిగా ఆ వాటర్లో మునిగిదాకా పూర్తిగా మునిగిదాకా పెట్టేసుకోండి. మీరు చేతితో మళ్ళీ రుద్దేసి గట్ట చేయనవసరం లేదండి. ఎంత పూజ టైం దగ్గరికి అయిపోయినా కూడా సరిపోతుంది టైము గట్ట, సింపుల్గా అయిపోతుంది. ఇదైతే ఇలా చేసుకుని చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది. చూసారు కదా ఎలా క్లీన్ అయిపోయిందో. ఒక్కసేపు 10 నిమిషాలు అలా ఉంచారంటే సరిపోతుంది. మీరు మళ్ళీ ఏమీ రఫ్ చేయవలసిన అవసరం ఏం లేదండి. ఒకవేళ లేదు అక్కడక్కడ కొంచెం ఉండిపోయింది మరకలో అనేసి అంటే కనుక ప్లేన్ దాంతో స్క్రబ్బర్తో ఒకసారి అలా క్లీన్ చేయండి, సరిపోతుంది. లేట్లు అయింది కానీ ఆ నీటిలో ములిగే వరకు పెట్టుకోవాలండి. 10 నిమిషాలు చూసారు కదా, నేనైతే క్లీన్ చేసేసుకున్నాను. అలాగే తుడిచిపెట్టేసుకున్నాను. విగ్రహాలు కూడా అన్నీ వేసుకొచ్చాను, చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. చూసారు కదా ఎలా క్లీన్ అయిందో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.